హలో ఫ్రెండ్స్, హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్ నుంచి ఖచ్చితంగా తప్పించుకుంటది సన్ రైజ్ హైదరాబాద్ అని ఎదురు చూసిన ప్రతి ఒక్క అభిమానికి ఈ రోజు ఒక గడ్డు రోజుగానే సాగింది. బికాస్ సన్ రైజ్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఆఫ్ లాసెస్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కూడా వాళ్ళు ఓడిపోవడంతో వాళ్ళు వరుసనే 3 మ్యాచ్లు ఓడిపోయారు. పైగా హోమ్ గ్రౌండ్ లో కాబట్టి వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ విన్ స్ట్రీక్ లో పడతారని ఎదురు చూసిన ప్రతి అభిమాని నిరాశగా గురయ్యాడు. బికాస్ వాళ్ళ మెయిన్ కెప్టెన్ వచ్చినా సరే, కేన్ విలియమ్సన్ స్క్వాడ్ లోకి వచ్చాడు అని కొంచెం చేంజెస్ చేసుకుని బరిలోకి దిగినా సరే సన్ రైజ్ హైదరాబాద్ ఓటమి తప్పలేదు. ఇప్పుడు స్కోర్ వివరాల్లోకి వెళ్లే ముందు టాస్ గురించి చూస్తే కనుక టాస్ నెగ్గిన సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కి ఆహ్వానించింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో ఒక చేంజ్ చేసుకుంది. కింద కొలిన్ విండ్రోన్ తీసుకొచ్చింది. బికాస్ ఆఫ్ కొలిన్ ఇంగ్రామ్ లేడ్ కాబట్టి అండ్ అమిత్ మిశ్రా కూడా తీసుకొచ్చింది ఈ స్క్వాడ్ మ్యాచ్ లో. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ దే బ్రాట్ ఇన్ కేన్ విలియమ్సన్ వచ్చాడు, రిక్కీ బోయ్ అండ్ దే బాట్ ఇన్ ఖలీల్ అహ్మద్. వాళ్ళు మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడం, కొంచెం మార్పులు చేసుకునే వచ్చారు ఈ మ్యాచ్ లోకి. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. బికాస్ వాళ్ళు స్టార్టింగ్ లో రన్స్ అనేవి కొంచెం అది పొదుపుగా బౌలింగ్ చేసినా సరే మిడిల్ ఆర్డర్స్ లో కొంచెం కొలిన్ విండ్రో డిస్ట్రక్షన్ వల్ల పరుగులు సమర్పించుకున్నా సరే చివరిలో మరి కట్టడి చేయడం వల్ల 150 అవుట్ రన్స్ కి కట్టడి చేశారు. 155 రన్స్ కట్టడి చేశారు సన్ రైజ్ బౌలర్స్. బట్ 155 రన్స్ విత్ గుడ్ బౌలింగ్ అటాక్ ఢిల్లీ క్యాపిటల్స్ కి చాలా కలిసి వచ్చింది. వీళ్ళ లైనప్ లో హైయెస్ట్ స్కోరర్ వచ్చేసి కొలిన్ మున్రో అండ్ శ్రేయస్ అయ్యర్ 45 రన్స్ చేశాడు అండ్ కొలిన్ మున్రో 40 రన్స్ చేశాడు. వీళ్ళిద్దరు హైయెస్ట్ స్కోర్లు గా నిలిచారు ఢిల్లీ క్యాపిటల్స్ కి. బికాస్ ఈ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనేది బాగా వర్కౌట్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ కి. అండ్ సో వాళ్ళు 155 రన్స్ మిగిలిన అందరూ ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నిలబడి ఆడారు. అండ్ సన్ రైజ్ బౌలింగ్ క్యాపబిలిటీ చూస్తే కనుక ఖలీల్ అహ్మద్ బ్యాక్ మళ్ళీ తను స్క్వాడ్ లోకి వచ్చి 3 వికెట్లు పడగొట్టారు. విత్ అభిషేక్ శర్మ అండ్ రషీద్ ఖాన్ తలా వికెట్ తీసుకున్నారు. వీళ్ళ కాంపోజిషన్ అనేది లాస్ట్ మ్యాచెస్ చూసాం. ఓన్లీ 5 బౌలర్స్ 5 4s 20 వాళ్ళ స్ట్రైట్ బౌలర్స్ 4 hours బౌల్ చేశారు. శంకర్ కు బౌలింగ్ ఇవ్వరా అనే థాట్ వచ్చింది. ఈ మ్యాచ్ లో శంకర్ కి ఇచ్చారు. శంకర్ 2 overs 17 రన్స్ సమర్పించుకున్నాడు. అండ్ దీపక్ కూడా అభిషేక్ శర్మ వీళ్ళ ముగ్గురులో 4 ఓవర్లు కవర్ చేశాడు. కేన్ విలియమ్సన్ కవర్ చేసినా సరే మీకు కొంచెం రన్స్ అనేవి ఫ్లో అయ్యాయి. బట్ 155 రన్స్ ఇట్స్ ఎ గుడ్ టోటల్. విత్ 156 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది విత్ గుడ్ ఫారెన్ కాంబినేషన్ ఓపెనింగ్. వీళ్ళ ఫారెన్ కాంబినేషన్ ఓపెనింగ్ స్ట్రైక్ అయింది. అలాగే స్ట్రైక్ అయింది. వీళ్ళిద్దరే సగం రన్స్ మ్యాక్సిమం 80% ఆఫ్ ది రన్స్ వీళ్ళిద్దరే కొట్టారు. ఎందుకంటే డేవిడ్ వార్నర్ 51 రన్స్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారు. అండ్ జానీ బేస్టో 41 రన్స్. వీళ్ళిద్దరు చూస్తే 92 రన్స్ చేశారు. వీళ్ళ సన్ రైజర్స్ చేసిన 116 పరుగుల్లో 90 అవుట్ రన్స్ వీళ్ళ చేశారు. కాబట్టి వీళ్ళ మిగిలిన బ్యాటింగ్ లైనప్ ఎంత వర్స్ట్ గా ఉందో ఈ మ్యాచ్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ వెనక్కి మళ్ళీ టీమ్ లోకి వచ్చిన కేన్ విలియమ్సన్ వెంటనే పెవిలియన్ బాట పెట్టాడు. తను కేవలం 3 పరుగులు చేసి పెవిలియన్ బాట పడటం అనేది కొంచెం నిరాశపరిచింది అందరు అభిమానుల్ని. బట్ డేవిడ్ వార్నర్ అలాగా స్ట్రిక్ అయ్యి తను చివరి వరకు ఉండి మ్యాచ్ ని కంటిన్యూ చేసి విని సాధిద్దామని ట్రై చేశాడు. కానీ ఇతనికి సపోర్ట్ లేకుండా పోయింది. సపోర్ట్ లేకపోవడం వల్ల డేవిడ్ వార్నర్ కూడా ప్రెజర్ కు గురై తను కూడా వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. తర్వాత చూసిన రిక్కీ బోయ్, శంకర్ హుడా, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ అందరూ వచ్చిన ఫస్ట్ బాల్ లోనే స్ట్రైక్ రొటేట్ చేయకుండా వాళ్ళు ఒక బాధ్యతారహితంగా ఆడకపోవడం వల్ల వీళ్ళకి పరాజయం అనేది సన్ రైజ్ కి తప్పలేదు. అండ్ అనుకున్నట్లే ఈ ఢిల్లీ బౌలింగ్ కాంబినేషన్ మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. కీమో పాల్, రబాడా అండ్ క్రిస్ మోరిస్ వీళ్ళ ముగ్గురు స్ట్రైక్ బౌలర్స్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురే మొత్తం వికెట్స్ అని షేర్ చేసుకున్నారు. కాబట్టి ఎంత మంచి కాంబినేషన్ తో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ మీద రివెంజ్ తీర్చుకుందని చెప్పాలి. వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ ఓడించింది. ఇప్పుడు వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ ని ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించడం చెల్లుకు చెల్లు అన్నట్లుగానే ప్రవర్తించింది ఢిల్లీ క్యాపిటల్స్ పట్టవే. ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ కాంబినేషన్ చూస్తే కనుక సన్ రైజ్ హైదరాబాద్ ల్యాక్ ఆఫ్ విన్స్, వాళ్ళ విన్స్ లేకపోవడం అనేది వాళ్ళు చాలా కలవర పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు టాప్ 4 లో కూడా లేరు. వాళ్ళు టాప్ 4 లో ఉంటేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయని తెలుసు. అటువంటిది టాప్ 4 లో లేకపోవడం అనేది సన్ రైజ్ విత్ గుడ్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్ తో ఉంది. కాబట్టి వాళ్ళు ఎలాగ నెక్స్ట్ లో పెర్ఫార్మ్ చేస్తారని చూడలేవు. ఎందుకంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్ ల్యాక్ అవుతున్నారు కాబట్టి. సో నెక్స్ట్ మ్యాచ్ లో
వాళ్ళు చేంజెస్ ఎలా చేసుకుంటారు అనే ఆలోచనలు కూడా రావచ్చు. చేంజెస్ చేసుకునే అంశం వస్తే కనుక వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ షకీబ్ తీసుకుంటే వీళ్ళ కాంబినేషన్ అనేది మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం బలపడుతుంది అనే అవకాశం కూడా ఉంది. సో షకీబ్ వస్తే కనుక ఎలా మిక్స్డ్ స్క్వాడ్స్ అనేది దిగాలి, బికాస్ ఓపెనర్స్ ఆర్ గుడ్ ఫారినర్స్ అండ్ కింద రషీద్ ఖాన్, కేన్ వీళ్ళు నలుగురు స్ట్రైట్ కాబట్టి వీళ్ళ కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు. ఇండియన్స్ ఎవరు స్టెప్ ఆన్ అవుతలేదు సన్ రైజ్ హైదరాబాద్ కి. సో ఈ ప్రాబ్లం నుంచి ఎలా అధిగమించి ఇండియన్ బ్యాట్స్మెన్స్ మిడిల్ ఆర్డర్ ఎలా పెర్ఫామ్ చేయించి సన్ రైజ్ హైదరాబాద్ ముందుకు ఎలా సాగుద్ది అనేది మనం నెక్స్ట్ మ్యాచెస్ లో చూడాలి. బికాస్ ఇప్పటికే హాఫ్ ఆఫ్ ది మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఎలా స్ట్రైక్ ఆన్ అవుద్ది, నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉంది కాబట్టి సన్ రైజ్ కి ఎలా స్ట్రైక్ అవుతుందో హోమ్ గ్రౌండ్ లో మనం చూద్దాం. అండ్ సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్ అండ్ IPL, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.